రోజు సెవెంత్ క్లాస్లో థర్డ్ లెసన్ ద షెడ్ లెసన్ గురించి నేర్చుకుందాం. బిఫోర్ యూ రీడ్, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే, డూ యూ నో వాట్ ఏ షెడ్ ఈజ్? మీకు తెలుసా షెడ్ అంటే ఎలా ఉంటుంది, ఏమిటి అని? ఏ కౌ షెడ్. మనం చూస్తే ఆవుల పెంపకానికి షెడ్ వేస్తూ ఉంటాము. కో షెడ్ అని పిలుస్తాం కదా. ఏ టూల్ షెడ్ మీన్ మనకు కావాల్సిన వస్తువుల్ని స్టోర్ చేయడానికి ఒక షెడ్ని యూజ్ చేస్తాము. ఏ వుడ్ షెడ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూసుకున్నట్లయితే మనం కొన్ని థింగ్స్ని పెట్టుకోవడానికి సెపరేట్గా ఏదైతే మనం నిర్మించుకునే హౌసెస్ ఉంటాయో వాటిని మనం షెడ్ అని చెప్పొచ్చు. ఇట్ ఈజ్ ఏ స్మాల్ రూమ్. అది చాలా వరకు కూడా చిన్నగా ఉంటుంది. అవే ఫ్రమ్ ది మెయిన్ హౌస్. అలానే అది దేనికి దూరంగా ఉంటుంది అంటే మెయిన్ హౌస్కి కొంచెం దూరంలో ఈ యొక్క షెడ్స్ అనేవి ఉంటాయి. అవి కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట ఆ రూమ్స్. ఫర్ స్టోరింగ్ ఆర్ కీపింగ్ థింగ్స్, యానిమల్స్, టూల్స్, వెహికల్స్ ఎక్సెట్రా. అందులో మనం స్టోరింగ్ మీన్స్ అందులో భద్రపరుచుకుంటాం అనమాట. ఏంటవి కొన్ని థింగ్స్ అనేవి పెడతాం. నెక్స్ట్ యానిమల్స్ని పెట్టవచ్చు, టూల్స్ అవసరమైన వస్తువుని పెట్టవచ్చు, వెహికల్స్ మనకున్న వెహికల్స్ని కూడా అందులో పెట్టవచ్చు అనమాట. ఆ రూమ్లో మనం స్టోర్ చేయవచ్చు. అలానే ఆస్క్ యువర్ పార్ట్నర్ ఇఫ్ హీ హ్యాస్ ఎవర్ సీన్ ఏ షెడ్. మన పక్కన ఉన్న వాళ్ళని ఎవరైనా అడిగి చూడండి. మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఎప్పుడైనా షెడ్ని చూసారో లేదో అని చెప్పి. లెట్ హ్యావ్ హిమ్ డిస్క్రైబ్ ఇట్ టు ది క్లాస్. సరే, ఒకసారి ఆ షెడ్ గురించి మన క్లాస్లో అంతా కూడా చర్చిద్దాం. ఏంటి నో రీడ్ ది పోయం. ఇప్పుడు ఈ పోయం వల్ల తెలుసుకోవచ్చు షెడ్ అనేది ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఏంటి అసలు ఆ షెడ్ గురించి మనకి లెసన్ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు పోయంలో తెలుసుకుందాం. దెర్ ఈజ్ ఏ షెడ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది అవర్ గార్డెన్ విత్ ది స్పైడర్ వెబ్ హ్యాంగింగ్ అక్రాస్ ది డోర్. ఇక్కడ మనకి ఒక షెడ్ ఉందంట. దెర్ ఈజ్ ఏ షెడ్ ఎట్ ది బాటమ్ ఆఫ్ అవర్ గార్డెన్. మా గార్డెన్ చివర షెడ్ అనేది ఉండడం జరిగింది. విత్ ది స్పైడర్ వెబ్స్ హ్యాంగింగ్ అక్రాస్ ది డోర్. డోర్కి ఎలా ఉంది అంటే హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క తలుపులకి మనకు గోడకి మధ్యలో ఈ గోడకి ఇవంతా కూడా ఎలా ఉందంట, సాయి పురుగు మనకి గూళ్ళు వెళ్తూ ఉంటుంది కదా, దాని యొక్క వెబ్ అంతా కూడా పెట్టేసి ఉన్నాయన్నమాట ఈ యొక్క డోర్కి. అయితే ద హింగ్స్ ఆర్ రస్టీ అండ్ క్రీక్ ఇన్ ది విండ్. అలాగే దాని యొక్క హింగ్స్ మీన్స్ డోర్కి అలాగే గోడకి మధ్యలో ఉన్న ఏదైతే లింక్ ఉంటుందో దాన్ని హింగ్స్ అని పిలుస్తాము. అవి ఎలా ఉన్నాయంటే రస్టీ, తుప్పు పట్టేసి ఉన్నాయి. అండ్ క్రీక్ ఇన్ ది విండ్, గాలికి అవి మూవ్ అవుతూ ఉంటాయి కదా డోర్స్ అనేది, అప్పుడు క్రీక్ క్రీక్ అని సౌండ్ వస్తూ ఉంది. అలాగే వెన్ ఐ యామ్ ఇన్ ది బెడ్ ఐ లై అండ్ ఐ లిజన్. నేను బెడ్ మీద పడుకొని ఉందాం అనే టైంలో ఆ యొక్క సౌండ్ అనేది నాకు వినిపిస్తుంది. ఐ విల్ ఓపెన్ దట్ డోర్ వన్ డే. నేను ఖచ్చితంగా ఆ డోర్ని ఓపెన్ చేస్తాను అని చెప్పేసి రైటర్ మాట్లాడుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ డస్టీ ఓల్డ్ విండో అరౌండ్ ఎట్ ది సైడ్. మనకి చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క పిక్చర్లో చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఒక ఓల్డ్ డస్టీ విండో అనేది ఉందన్నమాట. డస్టీ ఓల్డ్ విండో అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సైడ్ ఉండడం అనేది జరిగింది. విత్ 3 క్రాక్డ్ పెయిన్స్ ఆఫ్ గ్లాస్. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఉన్నాయి కదా, అందులో ఒక 3 ఏమైనాయి అంటే క్రాక్డ్ మీన్ బేతులు అనేది వచ్చేసి ఆ యొక్క పగిలిపోయిన విండో అనేది మనకి కనిపిస్తున్నాయి కదా, అలా చెప్తున్నారు అనమాట. అక్కడ ఉన్న విండో అని చెప్తున్నారు పోయిట్. నెక్స్ట్ వచ్చేసి ఐ ఆఫెన్ థింక్ దేర్ ఈజ్ సమ్ వన్ స్టార్టింగ్ ఎట్ మీ ఈచ్ టైమ్ దట్ ఐ పాస్. ఐ విల్ డీప్ త్రూ దట్ విండో వన్ టైమ్. అయితే ఇంకా ఈ యొక్క పోయిట్ ఏమంటారంటే, నేను ఖచ్చితంగా కూడా నేను స్టార్ట్ చేస్తాను. ఏంటి అంటే ఆ డోర్ని ఓపెన్ చేస్తాను, అలాగే అక్కడ ఉన్న విండోస్ కూడా ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను అనేసి షెడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు పోయిట్. అలాగే మై బ్రదర్ సేస్ దేర్ ఈజ్ ఏ గోస్ట్ ఇన్ ది షెడ్. వాళ్ళ యొక్క బ్రదర్ అంటున్నారంటే ఎప్పుడు కూడా షెడ్లో ఏముందంట, గోస్ట్ అనేది ఉంది అని చెప్పేసి ఆ యొక్క బ్రదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. హూ హైడ్స్ అండర్ ది రొటైన్ ఫ్లోర్ బోర్డ్స్. ఇంకా ఎలా ఉంటుందంటే మనకి ఇటు సైడ్ టైల్స్లోని మార్బుల్స్లోని మనం ఈ యొక్క ఫ్లోర్ని వేసి ఉంటాం కదా, అయితే ఇక్కడ ఎలా ఉంది అంట, ఫ్లోర్ బోర్డ్స్ని మనం చెక్కతో చేస్తూ ఉంటాం కదా, ఆ చెక్కతో చేసిన ఫ్లోరిష్ కింద ఈ యొక్క గోస్ట్ అనేది దాక్కుని ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క బ్రదర్ చెప్పడం జరిగింది. అండ్ ఇఫ్ ఐ ఎవర్ డేర్ టు సెట్ ఫుట్ ఇన్సైడ్ he will jump out and chokes off my head.
బట్ ఐ విల్ టేక్ ఏ పీక్ వన్ డే. అయితే ఇంకా ఒకవేళ మనం ఆ డోర్ తీసినట్లయితే కనుక నువ్వు ఒకవేళ అక్కడికి నీ యొక్క పాదాలు కానీ నువ్వు వెళ్ళినట్లయితే కనుక ఆ యొక్క గోస్ట్ ఏం చేస్తుందంట, హీ విల్ జంప్ అవుట్, ఒక్కసారిగా నీ మీదకి చోప్ ఆఫ్ మై హెడ్ ఏమవుతుందంట, మేడ మీద లేదా మన నెత్తి పైన దూకి బట్ ఐ విల్ టేక్ ఏ పీక్ వన్ డే, అది నిన్ను చంపేస్తుంది, నిన్ను అది ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి బ్రదర్ అంటం జరిగింది. ఐ నో దట్ దేర్ ఈజ్ నాట్ రియల్లీ ఏ గోస్ట్. అయితే ఈజెంట్ రియల్లీ ఏ గోస్ట్ మీన్ అక్కడ ఎటువంటి గోస్ట్ లేదని ఈ యొక్క రైటర్కి తెలుసు అనమాట. ఐ నో దట్ దేర్ ఈజ్ నాట్ రియల్ ఏ గోస్ట్, అక్కడ ఎటువంటి దెయ్యం లేదు అనేసి నాకు తెలుసు. మై బ్రదర్ టెల్స్ లైక్ టు కీప్ ది షెడ్ ఫర్ హిజ్ డెత్. ఏమని చెప్తున్నాడంటే, నాకు తెలుసు అక్కడ ఎటువంటి దెయ్యం లేదని, బట్ ఇంకా తెలుసు ఏమనంటే మై బ్రదర్ ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకు అంటే టు కీప్ ది షెడ్ ఫర్ హిజ్ డెత్, తన యొక్క వ్యక్తిగత పనులు చేసుకోవడానికి, డెన్ మీన్స్ తన పర్సనల్ వర్క్స్ కానీ ఏదైనా సరే లోన్లీగా చేసుకునే విధంగా దీన్ని యూజ్ చేస్తాం. అయితే చెప్తున్నాను అనమాట, మా బ్రదరు తన యొక్క వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఎలాగా ఒంటరిగా తన పనులు చేసుకోవడం కోసం తన అబద్ధాలు చెప్పి నన్ను అక్కడికి దెయ్యం ఉంది అని చెప్పేసి రానివ్వడం లేదు అని చెప్పేసి ఈ యొక్క రైటర్ అంటున్నారు. దేర్ isn't anyone starting or making strange noise and the spider has been gone from his web. Since I don't know when I will go into that shed one day soon. అయితే ఏమని చెప్తున్నారంటే isn't anyone స్టారింగ్ ఆర్ మేకింగ్ స్ట్రేంజ్ నాయిస్, అక్కడ ఎటువంటి నాయిస్ అనేది వాటి యొక్క విండ్స్ నుంచి కానీ ఆ డోర్స్కి వచ్చిన ప్రభావం వల్ల వచ్చే నాయిసే తప్ప అక్కడి నుంచి ఎవరు కూడా ఎటువంటి సౌండ్స్ చేయడం లేదు, అంటే అక్కడ ఏమీ లేదు. అండ్ ది స్పైడర్ హ్యాస్ బీన్ గాన్ ఫ్రమ్ హిస్ వెబ్, ఆ యొక్క స్పైడర్ కూడా ఏం చేస్తుంది, ఆ యొక్క ఎవరు లేరు, ఏ మూవింగ్స్ లేవు కాబట్టి పెద్దగా ఈ యొక్క స్పైడర్ కూడా దాని యొక్క వెబ్ని పెద్దగా క్రియేట్ చేసి అక్కడే ఉంటుంది. సిన్స్ ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గో ఇన్ టు దట్ షెడ్ ఎనీవన్ సూన్, బట్ అక్కడికి ఎవరు వెళ్ళడం లేదు కదా, ఎందుకు వెళ్ళడం లేదు అనేది నాకు ఇప్పటికీ తెలియడం లేదు అని చెప్పేసి రైటర్ అంటుంది. బట్ నాట్ జస్ట్ వెల్, ఏమంటున్నానంటే కానీ నేను ఎప్పటికైనా ఐ విల్ గో, నేను ఎప్పటికైనా వెళ్తాను ఇన్ టు దట్ షెడ్, నేను ఎప్పటికైనా సరే ఆ షెడ్లోకి వెళ్తాను, అక్కడ ఎటువంటి దయ్యం లేదని నాకు తెలుసు. మా అన్నయ్య ఎప్పుడు అబద్ధాలే చెప్తున్నాడు నాకు ఆ షెడ్ గురించి. వన్ డే సూన్, నేను అక్కడికి ఖచ్చితంగా ఒక రోజు అనేది వెళ్తాను, బట్ నాట్ జస్ట్ బట్ ఇప్పుడు మాత్రం వెళ్ళను, ఎప్పుడైనా వెళ్తాను ఆ షెడ్లోకి అని చెప్పేసి రైటరు చెప్తున్నారు అన్నమాట. తన పేరు ఏంటి, ఈ యొక్క షెడ్ గురించి చెప్పిన రైటర్ ఏంటంటే ఫ్రాంక్లిన్ అనే రైటర్ ఈ ద షెడ్ అని లెసన్ మనకి ఇవ్వడం జరిగింది.